హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే, తెలంగాణ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే చూస్తున్నారో, అదేవిధంగా ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లులు పడినాయా లేదా, అదేవిధంగా ఎక్కడ బిల్ అనేది పే అయ్యింది, మీ యొక్క ఇల్లు యొక్క లొకేషన్ ఏంటి, అదేవిధంగా మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే దాని కొరకు ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్ అనేది అప్డేట్ కావడం జరిగిందనమాట. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దాదాపు 4 రకాల భాషల్లో అయితే మీరు ఈ యొక్క వెబ్సైట్‌ని అయితే ఆపరేట్ చేయవచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని తప్పకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే కూడా ఈ వీడియోకి హైప్ ఇవ్వాలనుకుంటే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతుంది లైక్ చేసిన వెంటనే కూడా. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయినటువంటి ఈ యొక్క యాప్‌ని అయితే మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే చూసుకోవచ్చనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో డేటా అవైలబుల్‌లోకి అయితే తీసుకొచ్చిందండి ప్రభుత్వము. దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. లబ్ధిదారుల యొక్క వివరాలు, ఇండ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను ఈజీగా తెలుసుకునేందుకు వెబ్సైట్లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ గారైతే తెలియజేశారనమాట. మీరు ఇంతకు ముందే చూశారు వెబ్సైట్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు చాలా వరకు చేంజెస్ అనేవి చూపించాయన్నమాట. లబ్ధిదారులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గర నుంచే మీరు ఆన్లైన్లో పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించినటువంటి వివరాలను శనివారం ఒక ప్రకటనలో అయితే వెల్లడించారండి. ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లు .telengaana.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు సందర్శించి మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపు ఎంతవరకు జరిగింది, ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, ఇలాంటి వివరాలను మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా డైరెక్ట్‌గా మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. వివిధ దశల్లో పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇండ్ల మార్కౌట్ దగ్గర నుంచి పునాదులు, గోడలు తెలుసుకునేందుకు అంటే వాటి యొక్క వివరాలు ఆన్‌లైన్‌లో అయితే పొందుపరుస్తున్నారనమాట. ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి సమాచారం మేరకు లబ్ధిదారులకు 4 విడతల్లో 5 లక్షల రూపాయలైతే అందబోతున్నాయండి. ప్రతి సోమవారం కూడా బిల్లుల చెల్లింపు అనేది జరుగుతుందనమాట. ఆ యొక్క చెల్లింపులకు సంబంధించి మీకు జరిగిందా లేదా అనేది మీరు సోమవారం ఈ యొక్క వెబ్సైట్‌ని విజిట్ చేసేసి మీ యొక్క బిల్లు చెల్లింపు జరిగిందా లేదనేది తెలుసుకోవచ్చు. ఇంటి నిర్మాణ బిల్లులు ఎక్కడ పెండింగ్‌లో ఉంది, ఓకేనా? పెండింగ్ ఎక్కడ అమౌంట్ అనేది పెండింగ్ అయింది, ఇలాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఏ అధికారి కూడా పర్యవేక్షిస్తున్నారు అంటే మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఏ టు జెడ్ వివిధ దశల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా రికార్డ్ చేస్తారు కదా. రికార్డ్ అంతా కూడా ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు చేసి అప్డేట్ చేస్తున్నారు, ఇలాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారండి. కాబట్టి మీ యొక్క మొబైల్ నుంచే స్వయంగా అయితే మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చని చెప్తున్నారనమాట. అయితే ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఎంటర్ చేయాలనేది ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ అనేవి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా వచ్చేసి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకునేదానికి, ఓకేనా, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేదానికి సంబంధించి మీరు 3 రకాలుగా అయితే సెర్చ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మీరు వివరాలు అయితే క్లియర్గా అయితే గమనించవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ సెర్చ్ అనే దాని మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయనేది. మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేయవచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేయవచ్చు, అదేవిధంగా అప్లికేషన్ ఐడి ద్వారా కూడా చెక్ చేయవచ్చు, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు సెర్చ్ అయితే చేయవచ్చు అనమాట. సింపుల్గా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ని తీసుకోండి. మీకు ఒక ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఓటీపీని మళ్ళీ కూడా ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వివరాలు అనేటివి ఫ్లెచ్ కావడం జరుగుతుందనమాట. ఈ విధంగా అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు గ్రీవెన్స్ కనుక రైజ్ చేసినట్లయితే గ్రీవెన్స్ సెర్చ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి తదితర అంశాలు అయితే అడుగుతుంది, వాటిని కూడా ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సెర్చ్ ద్వారా మీ యొక్క వివరాలు ఫ్లెచ్ అయ్యాయా లేదనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించేదానికి నా దగ్గర ఎలాంటి ఐడీస్ అదేవిధంగా మొబైల్ నెంబర్స్ అయితే లేవన్నమాట. మీరే సెర్చ్ చేసి మీ యొక్క వివరాలు ఫ్లెచ్ అయ్యాయా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వేందుకు మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా అన్నీ కూడా ఈ యొక్క
ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్లో పొందుపరుస్తాము అని చెప్పి చాలా క్లియర్ అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అలానే ఫ్రెండ్స్ మరొక అప్డేట్ ఏంటంటే, సో అంతకుముందు బిల్లుల చెల్లింపు అనేది సో మనకు డైరెక్ట్గా ఐడి మీద అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఈసారి అలా కాకుండా లబ్ధిదారుల పేరు మీద అయితే డీబీటీ విధానంలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ విధానంలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా నేను చదవడం జరిగిందనమాట. సో ఆ యొక్క ఆర్టికల్కి సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. అసలు డీబీటీ విధానంలో అమౌంట్ అనేది చెల్లించినప్పుడు మీ ఖాతాలకు డబ్బులు పడాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, అలాంటి వివరాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క బిల్లుల చెల్లింపు అనేది, అంటే ఇక్కడ వివరాలు అనేటివి, అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి మాన్యువల్గా ఇచ్చుంటారు కదా, అందులో ఏమైనా తప్పులు కనుక వచ్చినట్లయితే, ఓకేనా, సో తప్పులు ఇలాంటివి ఏమైనా జరిగి ఉన్నట్లయితే సో వారి యొక్క వివరాలు అనేటివి ఫ్లెచ్ కాలేదని చెప్పి చెప్పారనమాట. అందువల్ల బిల్లుల చెల్లింపు అనేది లేట్ అయిందని కూడా ఈ సందర్భంగా అయితే తెలియచేయడం జరిగింది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీకు రాబోతున్నటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపు అంతా కూడా డీబీటీ విధానంలో జరుగుతుందని చెప్తున్నారనమాట. సో డైరెక్ట్గా ఆధార్ నెంబర్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోలో వెబ్సైట్ అనేది డెవలప్ అయ్యి ఉంది కొత్తగా, మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్కి ఒక లైక్ చేయండి, అలానే ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి, అంటే హైప్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతుంది లైక్ చేసిన వెంటనే కూడా, ఓకేనా. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.